కాకినాడ కొడైచెరు పార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రధానమైన రహదారి దగ్గర ఒక పెద్ద రావి చెట్టు అయితే రోడ్డుకి అడ్డంగా అయితే పడిపోయింది. సో వెళ్తున్నటువంటి ఒక ఆటో మీద అయితే అది పడడం జరిగింది. అంటే అదృష్టం ఏంటంటే ఆ ఆటోలో ఎవరు కూడా అంటే ప్రయాణికులు అయితే ఎవరు లేరు. త్రుటిలో ఆటో డ్రైవర్ అయితే ప్రాణాలు కాపాడుకున్నాడు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ వెనక చూస్తున్నాం కదా, ఆ పోలీసులందరూ కూడా వాళ్ళు వెంటనే తక్షణమే స్పందించి ఆ అడ్డంగా ఉన్నటువంటి చెట్టును నరికి జేసీబీలతో దాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఏంటి, కారణం ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మనం. ఇక్కడ ఆటో సోదరుడు గారు ఉన్నారు. సో వెళ్తుండగా ఈ వాహనం మీద రావి చెట్టు అయితే పడడం జరిగింది. ఒకసారి ఆయన కూడా అడిగి అసలు ప్రమాదం ఎలా జరిగింది, కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ గురు అసలు అంటే మీరు వస్తున్నప్పుడు ఎవరైనా ఉన్నారా, ప్యాసింజర్స్ ఎవరైనా ఎలా పడింది? ఎవరు లేరు సార్. నేను వచ్చి అక్కడ జస్ట్ అలా ఆగాను ఆటోలో కూర్చున్నాను. వెనకాల నుంచి ఎవరైనా పిలుస్తున్నారు. పిలుస్తూ ఉంటే ఏదో పడిపోతున్నాం పరిగెట్టిన లోపలికి వెళ్ళిపోయింది సార్. ఆటో ఆపి పరిగెట్టాను సార్. ఆటోని పడిపోయింది. సో అంటే ఏంటి ఇది, మీరు ఎక్కడి నుంచి వస్తారు, ఏ ప్రాంతం నుంచి వస్తుంది ఆటో? జనతాపురం నుంచి వస్తుంది. జనతాపురానికి సంబంధించిన ఆటో. మరి ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నాయి దీనికి? ఏమైనా సార్ ఇన్సూరెన్స్ ఉంది. మరి క్లెయిమ్ చేశారా? ఏం చేయలేదు సార్, పేపర్లో తీసుకొచ్చాను సార్. క్లెయిమ్ చేయాలి క్లెయిమ్ చేయాలి. ఆలీజ్బెల్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ నుంచి కిషోర్ గారు ఉన్నారు. అంటే వీళ్ళు ఈ చెట్లను పెంచడం కానీ ఆ మొక్కలు నాటడం ఇలా చాలా కార్యక్రమాలు అయితే చాలా సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారు. సో సార్ చెప్పండి అసలు ఏంటి అంటే రావి చెట్టు అనేటటువంటిది యాక్చువల్గా ఇళ్లలో మురిస్తేనే అసలు విడగొట్టేస్తుంది, బాణాల్లో విడగొట్టేది. అలాంటి రావి చెట్టు యాక్చువల్గా పడిపోయింది. అంటే కారణాలు ఏమై ఉండొచ్చు మామూలుగా? అంటే కింద రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేకపోవటం వలన, హైట్ బాగా ఉండటం వలన మొక్క బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోవడం జరిగింది. జనరల్గా అయితే కనుక దాని రూట్ లెవెల్ ఎప్పుడు ఏం చేస్తుందంటే స్టాండర్డ్గా నిలబడడానికి అవసరమయ్యేటట్టుగా రూట్ లెవెల్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడైతే అవకాశం తక్కువగా ఉండటం వలన కొంచెం ఆ ప్రాబ్లం వచ్చింది. సో ఈ పడిపోయిన చెట్టుని మళ్ళీ ట్రాన్స్లోకేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 1-2 రోజుల్లో దీన్ని రెండు రోజుల్లోనే దీన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వేరే చోట దీన్ని పాతి మళ్ళీ దీన్ని బతికించడానికి అయితే కనుక మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇలాగ ఉన్నటువంటి వృక్షం ఇదైతే ఉందంటే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా. అంటే వీటిల్లో కూడా ఇలాంటి పరిస్థితులకి ఉండేటటువంటి వృక్షాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే ముందే మనకి తెలిస్తే అంటే వచ్చేటటువంటి వాహనదారులు కానీ ప్రయాణికులు కూడా మనం వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాయి. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్ ఇందాక చూసాము, ఆయన త్రుటిలో తప్పించుకున్నాడు ప్రమాదం నుంచి. సో ఇంకా ఏమైనా ఇలాంటి మీరు ఏమైనా గుర్తించారు అసలు? అంటే జనరల్గా ఇలాంటివి జరగడానికి అవకాశాలు తక్కువే ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే పొడుగు బాగా పెరిగిపోయిన తర్వాత ట్రంక్ లావ్ అవ్వకుండా పొడుగు ఎక్కువ పెరిగిపోవటం వలన ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది డిఫికల్ట్ అవుతుంది. అందువలన ఏమవుతుందంటే మొక్క బ్యాలెన్స్ చేసుకోవడం ప్రయత్నంలోని గాలికి అటు ఇటు కొంచెం ఊగటంలోని కింద బ్యాలెన్స్ బేస్ అది ఊడిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు లేకుండా టోటల్గా ఈవెన్గా కనుక రూట్ లెవెల్ అంతా స్ట్రక్చర్ అంతా స్ప్రెడ్ అయితే కనుక అది బతకడానికి అవకాశాలు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ప్రాబ్లం అయితే కనుక ఉండదు. కొన్ని పరిస్థితుల్లో మనుషులు కూడా పడిపోతుంటారు, చెట్లకు కూడా అలాంటి అవసరాలు వస్తుంటాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇటువంటి వాటిని రక్షించడానికి కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనీసం దీనికి లేదంటే కనుక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల దాకా ఉంటుంది వయసు. మళ్ళీ 20 సంవత్సరాల దాకా ఇంత చెట్టును మనం చూడలేం. కాబట్టి దీన్ని ఎక్కడికో చోట పట్టుకెళ్ళి వేరే చోట మనం వేయగలిగితే కనుక అది అతి త్వరలో మళ్ళీ చిగురించి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రూట్లో ఇంకా ఇలాంటివి ఏమైనా గుర్తించారు ఉన్నాయా? నా ఉద్దేశంలో అయితే కనుక ఇటువంటివి పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ అన్నీ కూడా అంటే ఏవైతే ఎక్కడ కాంక్రీట్ వేసేస్తారో అలాంటి చోట రూట్ లెవెల్ స్ట్రక్చర్ మనకి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి అప్పుడు ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. పెద్దగా ఇటువంటి అవకాశాలు అయితే కనుక ఈ పక్కన ఏమీ లేదు. మొత్తానికి అంటే రావి చెట్టు అనేటటువంటిది పడిపోవడం అనేటటువంటిది సాధారణంగా జరగదు. కాకపోతే కింద ఏదైతే ఉందో అది కాంక్రీట్ మొత్తం అంతా కూడా వచ్చేయడం, అది అంటే టోటల్గా పెరగడానికి లేకుండా పొడిగి ఎక్కువ పెరగడం వల్ల అయితే పడిపోయిందని అయితే మనకి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి హార్టికల్చర్ అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అసలు అంటే యాక్చువల్గా చెట్లని పెంచడానికి ఎవరైతే సహకారం చేయాలో వాళ్ళే దగ్గరుండి వాటిని అయితే కూల్చి కట్ చేసి పక్క తీస్తున్నారు. సో దీనికి సంబంధించి వెంటనే ట్రాఫిక్ పోలీస్ అయితే కనుక ఇమీడియట్ అయితే స్పందించారు. ఎన్ రమేష్ ఆధ్వర్యంలో ఆ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం, మనం మొదలుపెట్టిన సమయం నుంచి ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా కట్ చేసి సగం రోడ్ని అయితే క్లియర్ చేశారు. మేబీ ఇంకొక పావుగంట అరగంటలో మొత్తం ట్రాఫిక్ని క్లియర్ చేసే పనులు అయితే వాళ్ళు ఉన్నారు. సో ఇది సూర్య విత్ కెమెరామెన్ ప్రేమ్ కుమార్, D5.